ఎస్ మరి మనతో పాటు మాట్లాడేందుకు ఇదే చర్చలో మరి మరో గెస్ట్ మరి విజయరామరావు గారు మరి నాయకులు మరి వారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా వారు కూడా మరి ఇన్వైట్ చేద్దాం. విజయరామరావు గారు నమస్తే అండి. హలో సార్. రైట్ అండి. మరి ఎస్సీ సెగ్మెంట్లన్నీ గెలవాలి అంటూ కూడా ఆ దిశగా పార్టీని బలోపేతం చేసుకుందాం అంటూ కూడా మరి సంజయ్ గారు మరి ఒక వ్యాఖ్య చేయడం, అదేవిధంగా ఈ మేరకు ఒక వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి దీని మీద మరి బీజేపీ నాయకులుగా మరి మీరేమంటారు సార్? ఓకే, రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో కూడా ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసి సంస్థాగతంగా ఇంప్రూవ్ అయ్యి మంచి అభ్యర్థులు కూడా ఉత్సాహవంతులైన వాళ్ళను ఆర్గనైజేషన్ లో బాగా అమలు చేసి రేపు ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలనేది ఒక ప్రణాళిక. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికలలో లభించినటువంటి అనుభవం దృష్ట్యా లేదా ఇప్పుడు ఎన్నికల వాతావరణాన్ని మొన్న హుజురాబాద్ లో గమనించిన తర్వాత ఏమంటే రేపు ఆర్గనైజేషన్ పరిశ్రమతం చేయాలి, బూత్ కమిటీ చేయాలి, గ్రామ కమిటీ, అట్లాగే పన్నా పహార్లని మాకు పార్టీ పరంగా బూత్ కమిటీ, పేజ్ కమిటీ అవి వాటిని అన్నింటినీ బలిష్టం చేసుకోవాలి. బాగా సంస్థాగతంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని ఇంప్రూవ్ చేయాలి. యువత నాయకత్వాన్ని కూడా వాళ్ళను ఈ సంస్థాగత నిర్మాణంలో చేస్తే రేపు ఎన్నికలలో నిజంగా మాకు ఒక మంచి అభ్యర్థులు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని నియోజకవర్గాలలో సంస్థాగత పరంగా యువకులను ఉత్సాహవంతులను భాగస్వామ్యం చేసి ఎన్నికలను అందుకు పార్టీ పరంగా సంసిద్ధమవుతున్నాం. అది రైట్. మరి విజయరామరావు గారు మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు ఈ యొక్క సెగ్మెంట్లన్నీ కూడా గెలవాలన్నది మరి ఒక ఆశ అంటారా, ప్రయత్నం అంటారా? మరి ఎలా సాకారం అయ్యే అవకాశం ఉందంటారు? మేమైతే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా అక్కడ అయితే మంచిగా బలోపేతం కావాలి కదా, నిర్మాణం జరగాలి కదా, సంస్థాగత నిర్మాణం చేయడంలో కావాలి కదా, లోకల్ ఉత్సాహవంతులైనటువంటి నాయకులు తయారు చేసుకోవాలి కదా. తయారు చేసేందుకు మరి ఎన్నికలప్పుడు అక్కడికి పోతే సంస్థాగత నిర్మాణం జరగకపోతే కష్టమైన ఉంటది. కాబట్టి ఈ నియోజకవర్గాలలో బలోపేతం కావాలనే ఆలోచన పార్టీ మరి బండి సంజయ్ ఆ దిశలో నిన్న మరి అన్ని నియోజకవర్గాల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈవెన్ రిజర్వ్డ్ నియోజకవర్గాలే కాదు, సిటీలోనైతే ఓల్డ్ సిటీ నుండి కూడా వచ్చినారు. నిన్న గతంలో జనరల్ నియోజకవర్గాలలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఓల్డ్ నాంపల్లి అలాంటి ప్రాంతం నుంచి కూడా వచ్చి ఉత్సాహం ఉన్నారు. మేము ఆర్గనైజ్ చేస్తాము, పార్టీ నిర్మాణం చేస్తాము, ఎన్నికలకు సన్నద్ధమవుతాము, మరి పార్టీ మాకు ఇంకా బలం వస్తుంది, మాకు మార్గం అవుతారు, మాకు ఇన్ని రోజులు ఎవరు మాకు అడ్వైజ్ పెట్టే మార్గం లేకున్నా మాకు మేమే చేసుకున్నాం. ఇప్పుడు ఈ మధ్య పార్టీ బాగా బలోపేతమైంది. నాయకత్వం మాకు అండగా ఉంటే పార్టీ నాయకత్వం మా వెంట మేము నిజంగా రేపు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనేందుకు మాకు పరిపుష్టి, ఆ బలము, ఆ మనోనిర్భరం, ధైర్యం చేకూరు వచ్చిన అభ్యర్థులు, కార్యకర్తల నాయకులు కూడా చెప్పారు. ఆ దిశలో పార్టీ నిర్మాణం చేయాలనేది పార్టీ ఆలోచన విధానం. రైట్ అండి. మరి విజయరామరావు గారు మరి ఇప్పటికే మరి ఎస్సీలకు సంబంధించి కూడా మరి కొన్ని డిమాండ్స్ గతంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. మరి ఎస్సీలను సీఎం చేస్తామని, 3 ఎకరాలు భూమి ఇస్తామని, మరి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, ఇట్లా మరి బోలెడన్ని హామీలను కూడా గుప్పించడం జరిగింది. మరి ఆ యొక్క హామీల గురించి ఏమన్నా బీజేపీ మరి భవిష్యత్తులో ఏమన్నా మాట్లాడే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు అంటే ఉత్తుత హామీలు ఇచ్చి మళ్ళీ క్రమం రాకూడదు. హామీలు ఇవ్వాలి, ఆకట్టుకోవాలి, ప్రజలను ఓటర్ మాషలను బుట్టలు వేసుకోవాలి, నమ్మించాలి. తర్వాత ఏమైనా పర్వాలేదు, మోసం జరిగినా పర్లేదు, ఇప్పుడైతే గడ్డెక్కాలి, ఒడ్డెక్కాలి అనే ఆలోచన వాటికి లేదు. మనకు ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఏకత్వం ఉంది,
నీతిగా నిజాయితీగా అవినీతి లేకుండా మరి మనం ఒక జవాబుదారీతనంగా సుపరిపాలన అందిస్తున్న బీజేపీ పార్టీ నాయకత్వమే ఆదర్శం. ఆ దిశలో మనం పనిచేయాలి. కానీ ఇక మనం ఏదో 3 ఎకరాలు ఇస్తా 30 ఎకరాలు ఇస్తా అని మళ్ళీ అది మాట తప్పిన వాళ్ళం అవుతాం. ఎస్, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలా చేద్దాం. మన చేతిలో ఎంత ఉంటే ఎంత వరకు చేయగలుగుతామో చేయొచ్చు. కానీ మాటలు చెప్పి జనాన్ని నమ్మించే ప్రయత్నంలో భాగంగా అలాంటి చర్చ జరగలే. ఆ చర్చకు అవకాశం కూడా అలా అనుకోవడం లేదు. ఇప్పుడైతే అలాంటి అదేమైనా ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ అప్పటికి కూర్చొని మరి ఆ నిర్ణయం చేస్తాం. కానీ ఈ దశలో మాత్రం అలాంటి వాటి పైన చర్చ జరగలే. ఈ అంశాలు చర్చలోకి రాలేదు. రైట్ అండి. మరి విజయరామరావు గారు మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కొన్ని పథకాలను మరి ప్రవేశపెట్టడం, పథకాలను కూడా మరి అమలు చేయడం ఇటువంటి జరుగుతున్న క్రమంలో మరి ఎస్సీ సోదరులు ఈ యొక్క సెగ్మెంట్లలో ఉన్న ఓటర్లు మరి ఎంతవరకు బీజేపీని నమ్మే అవకాశం ఉందంటారు మీరు చెప్తున్నట్లుగా? ఇప్పుడు గతంలో చెప్పిన వాళ్ళు ఏం చేసినారు? ఎస్సీ సోదరులను గతంలో చెప్పినాయని చేసినరా? కాంగ్రెస్ పార్టీ మరి అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్న దరిద్రం, పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య మీకు 60-70 ఏళ్ళు అనేక పార్టీలు పరిపాలించిన రాష్ట్రంలో, కానీ ఎక్కడేసినా గొంగడి అక్కడే ఉంది. కాబట్టి రేపు అధికారంలోకి వస్తే గతంలో ఉన్న వాటికంటే విభిన్నంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యల పరిష్కరించేందుకు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పరిష్కరించేందుకు మరి పార్టీ పరంగా ఒక వినూతనమైన విధాన నిర్ణయాలు చేసి ఈ సమస్యల పరిష్కారం కొరకు బీజేపీ పార్టీ ఉత్తమాటలు చెప్పదు. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు ఎన్నికల సందర్భంలో లేదా ఎన్నికల హామీలో నేను దళితుడినే రాష్ట్రపతి చేస్తా, కేంద్రంలో 12 మందిని మంత్రులుగా తీసుకుంటా, ఇలాంటి హామీలు ఇవ్వలే. రాష్ట్రపతి చేస్తాననే ఆలోచన ఎక్కడ కూడా బహిర్గతం చేయలే. ఆయన మెదడులో ఉంది, ఆయన ఆలోచన సరిలో ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది? మీరంతా నా ఎంట ఉండండి, మీరు మిమ్మల్నే దళిత ముఖ్యమంత్రి చేస్తారన్నాడు. మీరు నాకు ఓటేయండి 3 ఎకరాలు ఇస్తారన్నాడు. మీరు నాకు ఓటేయండి మీకు ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలాంటి మోసపూరిత దగాకోరు హామీలో మాటలు బీజేపీ పార్టీ చెప్పకుండానే చేసింది రాష్ట్రపతి. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్న ఈ నిరుద్యోగ సమస్య, అందులో దళితులలో ఉన్న అత్యంత పేదరికాన్ని నిర్మూలించేందుకు మరి పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఒక వినూతనమైన రీతిలో గతంలో ఎవరు ఆచరించని విధానంలో కొత్త పద్ధతిలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత, పేదరికం, ఈ ఆర్థిక తారతమ్యాలను మరి నిజంగా లేకుండా చేసేందుకు మేము నిజాయితీగా చిత్తశుద్ధితో అంకిత భావంతో పార్టీ పనిచేసేందుకు ఆలోచిస్తుంది తప్ప ఇక ఆ పార్టీ లాగా ఉత్తుత మాటలు చెప్పేందుకు మేము సిద్ధంగా లేవు. రైట్ అండి. మరి విజయరామరావు గారు, మరి ఈ యొక్క ఎస్సీ సోదరుల ఓట్లన్నీ మా ఓటర్ బ్యాంకులే, మా ఓటు బ్యాంకే అంటూ కూడా మరి కాంగ్రెస్ కూడా చెప్పకనే చెప్పుకుంటూ ఉంది. మరి అటువంటిప్పుడు మరి ఎస్సీ సెగ్మెంట్లన్నీ బీజేపీ ఎలా హస్తగతం చేసుకునే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు అదే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది కూడా అదే. కాంగ్రెస్ పార్టీ అసలు మేము కాంగ్రెస్ పార్టీకి దగ్గర బంధువులం అని దళితులు అనుకొని మోసపోయారు. లేదా కాంగ్రెస్ పార్టీ మాకు నిజంగా దగ్గర మేనమా అనుకొని మోసపోయారు. 30-50-60 సంవత్సరాలు చూసిన దేశం అంతా. మరి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల అధికారం, తదనంతరం వచ్చిన టీడీపీ పార్టీ, ఇప్పుడున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ. మరి దళితులు ఈ 2-3 పార్టీలు చేసినటువంటి ద్రోహం, మోసం, దగాను పూర్తి స్థాయిలో చూడగలిగారు. కాబట్టి అందులో ఇప్పుడు వచ్చినటువంటి యువతరం, ఇప్పుడున్నటువంటి ఓటర్ మాషర్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీనో టిఆర్ఎస్ పార్టీనో ప్రాంతీయ పార్టీలను నమ్మేటట్టు లేరు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో ఓట్లేసి చూసినాం, నమ్మినాం, అధికారంలోకి వచ్చింది. వాళ్ళు భూములు ఇచ్చినారు దళితులకు, పేదవాళ్లకు, వ్యవసాయ కూలీలకు. భూమి లేని పేదలకు భూములు వంచుతామని ఎక్కడ వంచారు వాళ్ళు? గుట్టల పొంటి, బోర్ల పొంటి, 1/2 ఎకరం, 1/4 ఎకరం, ఎకరం ఎన్నడూ కూడా
వ్యవసాయ యోగ్యం కాని భూములను ఉమ్, పట్టాల రూపంగా దళితులకు పంచి పెద్దది ఎన్నికలలో లేకుంటే నిరంతరంగా మేము దళితులకు భూములు ఇచ్చినామని చెప్పుకున్నటువంటి బండారం. ఉమ్. దానివల్ల లబ్ధి ఎవరు పొందిరో ఈరోజు క్షుణ్ణంగా యువతరం చూడగలిగింది. ఇప్పుడున్న ప్రజానీకం చూస్తున్నారు, ఇప్పుడు నమ్మేటట్లేరు. అండ్ మరి విజయరామరావు గారు మరి ఇప్పుడు టీఆర్ఎస్ కానీ అంతకుముందున్న జాతీయ పార్టీ మరి కాంగ్రెస్ కానీ చెప్పిన మాటలు మరి ఏ విధంగా చేసి ఉన్నారన్నది మరి ఒకవేళ ఎస్సీ సోదరులకు తెలుసుకుని ఉంటే మరోసారి ఆశపడి మరి బీజేపీకి సంబంధించి రాజ్యాధికారం కట్టబెట్టాలి అనుకుంటే మరి వారిలో ఆలోచన విధానంలో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పటికే అంటగాగి ఉన్నారు, హామీలతో కానీ మేనిఫెస్టోలతో కానీ అంటగాగి ఉన్నారు. ఎస్సీ సోదరులు అనుకుంటే మరోసారి నమ్మే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు మొన్న హుజురాబాద్ లో ఎన్నిక జరిగిందండి. 10 లక్షలు దళిత బంధు అని ప్రభుత్వం ప్రకటించింది. టిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు కొత్త వినూతనమైన దేశంలో ఎవరు ఇవ్వని ఎన్నడూ ఆలోచించని 10 లక్షల స్కీమును మరొకటి ముందు తీసుకొని వస్తే ఏమైంది? మొన్న మొత్తం దళితులందరూ వేస్తే గెలిచేటోడు 45,000 వాళ్ళే ఆడ 45-50 వేలు దాకున్నాయి. మరి అవి కట్టని దళిత బంధు పేరు మీద కేసీఆర్ కో టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అభ్యర్థికి ఓట్లు పడితే వాళ్ళు ఓడిపోయే సమస్య ఎక్కడిదండి? అయితే 10 లక్షలు ఇస్తామన్నా దాని వెనుక ఉన్న నిబద్ధత, దాని వెనుక ఉన్న నిజాయితీ అది ఏంటిదనేది కేసీఆర్ ను బాగా భూతద్దం పెట్టి వెతికిండ్రు. ఆ నిజాయితీ కనిపించలే, నిబద్ధత కనిపించలే, గ్యారంటీ కనిపించలే. కాబట్టి కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పి రేపు కూడా మళ్ళీ కేసీఆర్ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎవరు చెప్పినా గానీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఓటర్ మహాశయులు గతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులాగా ఇప్పుడు చాలా వాళ్ళు చైతన్యమైనరు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సామాజిక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలకు కూడా ఏ తరహాలో స్పందించాలో, వాళ్ళని ఏ తరహాలో మరి వారికి తగిన విధంగా ఓటు వేయాలో ఆలోచిస్తున్నారు. ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని ఇంటికి పంపాలి, ఎవరిని దరిదాపులోకి రానియద్దు అనేది ఈరోజు ఆ సామాజిక చైతన్యం, ఆ రాజకీయ చైతన్యం ఇప్పుడు దళితులకు బాగా వచ్చింది. కాబట్టి ఇక మళ్ళీ మోసపోయే అవకాశం ఉండదు. ఇంకొక విషయం అండి విజయరామరావు గారు, మరి ఇప్పటికే టీఆర్ఎస్ సంబంధించి కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ మరి ఇతర మరి ఆ యొక్క బహుజన పార్టీలకు సంబంధించి కానీ ఆ యొక్క ఓటర్లు వారికంటూ ఓటు బ్యాంకుగా ఉన్నప్పుడు మరి కొత్తగా ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఇప్పుడు ఇటీవల కాలంలో విజయ ఉత్సాహంతో ముందుకు వస్తున్న బీజేపీ మరి ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా 3 స్థానాలు సంపాదించుకోవడం కూడా ముందుకు వస్తుంది కదా. మరి ఆల్రెడీ ఓటు బ్యాంకుగా ఉన్న అదే సోదరులు మరి ఇతర ఆ యొక్క అంటే జాతీయ పార్టీలు కానీ లేకపోతే ఒకవేళ స్థానిక పార్టీలు కానీ వారికి ఓటు బ్యాంకుగా ఉన్నప్పుడు మరి మీకు ఎలా 19 స్థానాల్లో కానీ మిషన్ 19 అని మరి అదేవిధంగా 31 స్థానాల్లో కూడా అంటే మరి 31 ఎస్సీ ఎస్టీ సీట్లు కూడా మేమే గెలుచుకుంటామన్న ధీమా ఎలా ఏర్పడుతుంది అంటారు మీకు? అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు దుబ్బాకలో ఎట్లా గెలిచాం, మాకు ఓటు బ్యాంకు ఓటర్లు మా పక్షాన మా పక్క మా పార్టీ వైపు తరలి రాకపోతే దుబ్బాకలు ఎట్లా గెలిచేవాళ్ళు? మా ఓటర్ మహాశైలు అక్కడ ఉన్న దళితులు, ఆ దళితేతరులు మా పట్ల వారు సానుభూతి ప్రకటించకపోతే, మా పార్టీని అభిమానించకపోతే, మా పార్టీకి ఓటేయకపోతే హుజురాబాద్ లో గెలిపెట్లొస్తుంది. ఇవి రెండే పక్కా సాక్ష్యాధారం. ఏంటంటే ఓటర్లలో కూడా మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. ఇక గతంలో ఆదరించిన పార్టీలకు మరి ఈ వర్గాలలో స్థానం లేకుండా పోయింది. కాబట్టి మాకు ఇప్పుడు భరోసా భరోసా వచ్చింది, భరోసా కల్పించారు వాళ్ళు. మేము మీ వెంట ఉన్నాం, మీరు నడవండి, మీకు అండగా ఉంటాం, మేము అధికారంలోకి తెస్తాం, మీరు నిజాయితీగా ఉంటారని నమ్ముతున్నామని వాళ్ళు మాకు 2 నియోజకవర్గాలలో ఈ మధ్య గెలిపించారు. కాబట్టి అదే తరహాలో అదే స్థాయిలో మేము ఒక క్రమశిక్షతోటి ఒక నిస్వార్థంగా నిజాయితీగా రేపు రాజ్యాధికారం వస్తే వారి వెంట ఉంటాం నిజాయితీగా. అంటే మరి విజయరామరావు గారు మరి అన్ని సమయాల్లో కూడా రాజకీయ సమీకరణాలు ఒకేలా ఉండవు అన్న విషయం మరి మీకు తెలిసిన విషయమే. ఒకవేళ మరి ఈ యొక్క పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మరి ఇవన్నీ ఎంతో కొంత లబ్ధి పొందుతున్న మరి ఓటరు మరి బీజేపీ వైపు ఎందుకు చూస్తాడు అన్నది మరో ప్రశ్న.
అదే కదా ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది జవాబు అదే మీకు. ఉమ్, ఇప్పుడు లబ్ధిదారులు లేదా ఓటర్ మహాశయులకు నమ్మకం లేదు. దాని వెనుక వీళ్ళు ఇచ్చేటువంటి హామీలు, వీళ్ళు చేసేటువంటి ఏ, సంక్షేమ పథకాలలో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. ఉమ్, లేదా ఈ సంక్షేమదారులు పూర్తి స్థాయిలో ఉమ్, బయటికి రావాలనే ఆలోచన లేదు. ఉమ్, అది టెంపరీగా ఉపశమనంగా ఉమ్, ఈ పథకాలను ప్రవేశపెట్టి ఉమ్. రాజ్యాధికారాన్ని హస్తగతము చేసుకునేందుకు పన్నున్న పన్నాగాలు, ఇవన్నీ రాజకీయ క్రీడ అనేది ఉమ్. ఓటర్ మహాశయులు రైట్. మరి ఎస్, మరి మీరు రాజకీయ క్రీడ అన్నారు. రాజకీయ క్రీడలో మరి పావులుగా అంతిమంగా మరి మిగిలిపోతుంది ఓటర్లే కదా. అవును. మరి వారిని ఆదుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ బీజేపీ దగ్గర? మా దగ్గర ఉన్నవి మేము ఎన్నికల ప్రణాళికలో, ఉమ్, ఎన్నికల హామీల పత్రంలో వస్తాం. ఉమ్, ఈ స్థాయిలో మా ప్రణాళిక హామీలు, మా ఎన్నికల హామీలు, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు మా వైఖరి, మా ఆలోచన సరళి అనేది ఎన్నికల ముందు ఉమ్, ఎన్నికల హామీ పత్రంలో తప్పకుండా అవన్నీ మేము ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉమ్, మేము చేయగలిగిన పని ఏంటిది, ఉమ్, మా తీరుతెన్నులు ఏంటిది, మా వ్యవహారం ఏంటిది, ఉమ్. మా కమిట్మెంట్ ఏంటిది, ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల ముందుకు పెడితేనే మమ్మల్ని ఇతర పార్టీలను పోల్చుకుని గతంలో ఇచ్చినవి ఉమ్, రేపు ఇచ్చేటువంటి హామీలు ఇతర పార్టీల నుండి ఏముంటాయి, ఓకే. మా ఏముంటాయో అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే ఓటర్ మహాశయుడు నిర్ణయం తీసుకుంటాడు. ఉమ్, అది నిన్న మొన్న తీసుకున్నాడు, హుజరాబాద్ లో అలాగే తీసుకున్నాడు. ఉమ్, కాబట్టి రేపు కూడా ఇంకా మేము మెరుగుగా ప్రజల్లోకి వెళ్ళి మా ఆలోచన సరళిని చూపెట్టాల్సిన అవసరం ఉంది, వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. ఉమ్, మరి మేము ఇంకా ప్రజాక్షేత్రంలో ఉమ్, గతంలో బీజేపీ పార్టీ నిజంగా ఆల్టర్నేట్ గా ఉండగలుగుతుందా, ఉమ్, ఎదగగలుగుతుందా, ఉమ్, మేము ఓటేస్తే మా ఓటు నిరర్ధకం కాదు కదా, ఉమ్, అవుతుందా అనే ఆలోచనలో ఉన్నారు ఉండిరి గతం. ఉమ్, ఇప్పుడు ఉమ్, మోడీ రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఉమ్, కేంద్రంలో తీసుకున్న అనేక నిర్ణయాలను చూసిన తర్వాత, ఆ పరిపాలన విధానాన్ని గమనించిన తర్వాత ఉమ్, తెలంగాణలో కూడా బీజేపీ వస్తే ఇక్కడ నిజాయితీగా పరిపాలన జరుగుతుంది, సమస్యల పరిష్కారం మార్గం వెతుకుతారు, పరిష్కరిస్తారు రైట్. అని ఓకే. ఓటర్ మహాశైలలో ఎస్, అంటే మరి విజయ రామరావు గారు, మరి ఇప్పటికే మరి కేంద్రం కూడా మరి కొన్ని విషయాలలో ధరలు పెంచిన విషయం మరి మీకు కూడా తెలిసిందే. మరి గ్యాస్, ఆ యొక్క పెట్రోల్ ధరలు కానీ, అదేవిధంగా మరి ఇతర ఆ యొక్క ధరలు పెంచడం కానీ, మరి ఇవన్నీ కూడా ఒకవేళ మీ యొక్క మైలేజ్ని తగ్గించే అంశాలు కాలేవంటారా విజయ రామరావు గారు? చెప్పండి. నేను జర్నీలు ఉన్నానని చెప్పాను కదా, నాకు చెప్పండి, మీరు మళ్ళీ రిపీట్ చేయండి. ఎస్, అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం కానీ, అంతకుముందు మరి ప్రైవేటీకరణ కానీ, మరి కొన్ని విషయాలని మరి బీజేపీ ముందుకు వెళుతున్న ఆ యొక్క క్రమంలో, అదేవిధంగా ఇప్పుడు రైతుకు సంబంధించిన మరి ఆ యొక్క వరి కొనుగోలు విషయంలో కూడా కొంత మైలేజ్ని కోల్పోయింది అనుకోవచ్చు అంటారా బీజేపీ ఓటర్ల విషయంలో? విజయరామరావు గారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ సిక్కై నడుస్తున్నాయి. ఓకే. ప్రభుత్వమే నడిపించింది. ఉమ్, మన మన ఇప్పుడు పబ్లికే దాన్ని నడిపించినారు. అంటే ఉద్యోగస్తులు అందరు కలిసి ఆ సంస్థలు నడిపిస్తుంటే నష్టాలలో నడుస్తున్న వాటిని ఉమ్, ప్రైవేటు సంస్థలు ఎవరో వస్తే లీజుకి ఇచ్చినారు, కానీ వారికి అమ్మలే. ఉమ్, లీజు కిరాయికి వాడు నేను బాగా నడిపిస్తా, రైట్. మీకు ఇప్పుడు ఎంత వస్తుంది, ఉమ్, అంతకంటే ఎక్కువ ఇస్తా, ఉమ్, ఇంత ఇస్తా, ఉమ్, మీ నష్టాలు పూడ్చుకునేటట్టు మేము మీకు పేమెంట్ చేస్తాం, మాకు ఇస్తారా ఉమ్, అనే ఆలోచన ఒక కొత్త తరాలో ప్రతిపాదనలు వచ్చినవి, ఉమ్, అవి ఆలోచిస్తున్నారు. రైట్. మరి మనం నడిపి నష్టాల ఊబిలోకి దిగడమా? ఉమ్, ఎవరికైనా లీజు కిరాయికి ఇస్తే ఉమ్, ఈ ఉద్యోగస్తులను ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉమ్, వాడు లాభాలు తెచ్చుకునేటట్టు నడిపిస్తే ఈ ప్రైవేట్ సంస్థలు ఎవరైనా ముందుకు వస్తే ఇవ్వాలనే ఆలోచనతో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్, పూర్తి స్థాయిలో నిర్ణయాలు అయితే జరుగుతున్నవి. ఉమ్, అది నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలను అలానే కాపాడుతూ నష్టాల ఊబిలోకి వెళ్లకుండా ఉమ్, కొత్త మేనేజ్మెంట్, ప్రైవేట్ మేనేజ్మెంట్ వచ్చి కొన్ని రోజులు చేస్తే ఉమ్. ప్రభుత్వ నిబంధనల ప్రకారము మరి ప్రైవేట్ సంస్థలకు ఇస్తే అందులో పెద్ద నష్టమే ఉండదేమో అనేది నా వ్యక్తిగత భావన. రైట్ అండి, థ్యాంక్ యూ మచ్ అండి విజయరామరావు గారు, థ్యాంక్ యూ మచ్. రైట్. మరి నరసయ్య గౌడ్ గారు, మరి ఇప్పటి వరకు మరి విజయరామరావు గారు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు ఏవైతే ఆ యొక్క పెంచిన ధరలు ఉన్నాయో మరి ఇవి కూడా సామాన్యుడి యొక్క నడినెత్తి మీద కూర్చున్నాను, అదేవిధంగా మరి నడ్డి విరుస్తున్నాయి.
మరి ఈ క్రమంలో కూడా మరి ఎస్సీ సోదరులు కూడా అందులోనే భాగం కాబట్టి మరి ఆ ఓటు బ్యాంకుని మీరు ఎలా సాధించుకోగలరంటారు? సరే, ఇప్పుడు ధరలు పెరిగినాయి అంటే నేను పెట్రోల్ విషయం కానీ లేకపోతే గ్యాస్ విషయం కానీ చెప్తాను. ఉమ్, ఇప్పుడు గ్యాస్ విషయములో 291 రూపాయల ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తా ఉంది. ఉమ్, ఈ రాష్ట్ర ప్రభుత్వం 291 రూపాయలు కనుక తగ్గించుకున్నట్లయితే ఉమ్, రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరలో సిలిండర్ దొరుకుతుంది కదా. ఇక్కడ దొంగ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం దొంగ. ఉమ్, కేంద్ర ప్రభుత్వం 26 రూపాయల నుంచి 30 రూపాయల వరకే పన్నులు తీసుకుంటా ఉందని తెలుస్తుంది. కాబట్టి ఈ మధ్యన కూడా మీరు గమనించడం లేదో, ప్రధానమంత్రి గారు పెట్రోల్ మీద డీజిల్ మీద 10 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గిస్తే 21 రాష్ట్రాలు తగ్గించినాయి. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం వ్యాట్ తగ్గించుకోలే. ఉమ్, ఇంత అంటే ప్రజలు అంటే ఎలాంటి ఏయ భావం ఉంది ఈ సర్కార్ అనేది మనకు అర్థమైతా ఉంది. ఉమ్, మరి ఇతర రాష్ట్రాల్లో తగ్గించడం తమరెందుకు తగ్గించుకోలేదు ఉమ్, అంటే తగ్గించుకో. అదే కాకుండా ఈయన పెంచింది ఈ విద్యుత్ ఛార్జీలు పెంచిండు. ఉమ్, విద్యుత్ ఛార్జీలతో యూనిట్ కు 50 పైసలు డొమెస్టిక్, యూనిట్ కు ₹1 ఇండస్ట్రియల్ కు. అదే రకంగా ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. 91 డిపోలు ఉంటే 26 డిపోలు అమ్మకానికి పెట్టిండు. ఆల్రెడీ హైదరాబాద్ 2 డిపోను 300 కోట్ల రూపాయలకు అది అమ్ముతాడా, మరి లీజుకి ఇస్తాడా, అది కూడా మనకు దాని వార్తలు వస్తా ఉన్నాయి. అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తులను కథం పట్టించడానికి చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎక్కడ, ప్రజల ఆస్తులను కాపాడుతూ లీజుకిచ్చి అభివృద్ధిలోకి తీసుకొస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎక్కడ? వీళ్ళిద్దరికి ఏం పోలిక ఉంటది? ఇలా ఇప్పుడు నేనేమంటున్నా, పెట్రోల్ ప్రొడక్ట్స్ తగ్గించవచ్చు. ఎప్పుడు జిఎస్టి పరిధిలోకి కనుక ఈ డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, గ్యాస్ గానీ తీసుకొచ్చినట్లయితే విపరీతం అంటే చాలా తక్కువ ధరకు మనకు నరసింహగౌడ్ గారు అంటే దాని గురించి రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, దాని గురించి మరి విజయరామరావు గారు చెప్పారు. ఒకవేళ తగ్గించే యోచనలో ఒకవేళ కేంద్రం ఉందన్న విషయం ఓకే. బట్ ఇప్పుడు ఈ యొక్క సెగ్మెంట్లన్నీ కూడా అంటే ఎస్సీ సెగ్మెంట్లన్నీ కూడా మేము గెలవాలి అన్న ఉత్సాహంతో మరి బీజేపీ ఉంది అనుకుంటే, మరి ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క ధరలు పెంచడం కానీ ఈ యొక్క ధరల శరాఘాతాల నుంచి మరి ఆల్రెడీ అక్కడ ఆ యొక్క ఓటర్ అన్న మరి తప్పించుకోలేకపోయాడు కదా. నిరసనది మీకు అక్కడ వ్యక్తం కాదంటారా ఓటర్ రూపంలో? అది నా ప్రశ్న. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల అంతరార్థం ఏంటంటే, అంటే 3 మాత్రమే ఉన్నాయి మీ దగ్గర, 3 ఎమ్మెల్యేలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఎట్లా అధికారంలోకి వస్తారు, ఎవరు నమ్ముతారు, ఎట్లా ఉట్లేస్తారనే ఆలోచన మీరు అడుగుతున్నారు. నేను ఒకటే పశ్చిమ బెంగాల్లో కూడా 3 నుంచి 4 ఎమ్మెల్యేలే ఉండే మా దగ్గర. ఈ రోజు 77 ఎమ్మెల్యేల వరకు మేము గెలిచినాము అని అంటే ఎక్కడి నుంచి వచ్చిన ఓట్లు? ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తోటి ఆల్టర్నేటివ్ చూసుకున్నప్పుడు, ఆల్టర్నేటివ్ అంటే అపోజిషన్ పార్టీ, పెద్ద అపోజిషన్ పార్టీ ఎవరని ఎన్నుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తాను. ఈ మధ్యన అంటే కేసీఆర్ గారి మాటల్లో చెప్పాలంటే, మా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ కాదు బీజేపీ మాత్రమే అని మా మీద ఒంటికాల మీద లేచి దాడి చేసిన మాటలు మీరు అందరినీ 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టినా కాంగ్రెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఒకటే, కాంగ్రెస్ వేరు, టీఆర్ఎస్ వేరు, ఎంఐఎం వేరు, సిపిఐ సిపిఎం వేరు కాదు, వీళ్ళందరూ ఒకటే. రాబోయే ఎన్నికలల్లా బీజేపీ వర్సెస్ సిపిఐ సిపిఎం, తర్వాత టీజేఎస్, లేకపోతే కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్, వీళ్ళందరూ కూడా ఒకటిగా మనం కలిసిపోతా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ అపోజిషన్ పార్టీగా ఎన్నికైంది కాబట్టి భారతీయ జనతా పార్టీకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలోనే మేము ముందస్తుగానే మేము మండల కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, పన్నా ప్రముఖులను కానీ మేము ఎన్నిక చేసుకోబోతా ఉన్నాం మార్చి 1 లోపల. కాబట్టి ప్రతి ఇంటికి మేము వెళ్తాం. అంటే ప్రభుత్వం ఏర్పడితే ఏం చేస్తుందో కూడా మేము ఆల్రెడీ మేనిఫెస్టో తయారీ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి దాంట్లో పెట్టి మేము ప్రకటన చేస్తాం. బట్ ప్రజల్లో డిస్కషన్ జరుగుతుంది. బట్ అప్పుడు ఏం జరుగుతుంది అనేది, అంటే ప్రజలు ఎన్ని ఓట్లు వేస్తారు, వేస్తారు అనేది వేస్తేనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తా ఉన్నామంటే, ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఇవ్వడానికి మేము తయారైనము. అంటే తెలంగాణలో కేసీఆర్ ను దించే దమ్ము, ధైర్యం, అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము ఏమంటున్నామంటే, కేసీఆర్ 2 సార్లు కూడా ఫెయిల్ అయ్యిండు. ఇప్పుడు మాకు అవకాశం వస్తుంది. ఇంతకు ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ కి ఇచ్చారు. అధికారం ఇంతవరకు ఇవ్వనటువంటి పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది భారతీయ జనతా పార్టీ. బట్ జనం డిసైడ్ అయిపోయారు. హుజరాబాద్ తీర్పుతోటి డిసైడ్ చేసి కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపిద్దాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నిజాయితీ గల పరిపాలన ఇస్తుంది కాబట్టి, వాళ్ళ మేనిఫెస్టో బాగుంటుంది కాబట్టి, వాళ్ళు సుపరిపాలన అందిస్తారు కాబట్టి, మోడీ గారు ఇమేజ్ ఆ గాలి తోటి మేము తెలంగాణలో మొత్తము సీట్లలో
70-80% అంటే 90 సీట్లకు మేము టార్గెట్ పెట్టుకున్నాం. కాబట్టి ఒక 40 సీట్లు అటు ఇటు అయినా పెద్ద ఫరక్ పడదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ ఖాయం. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ చేసిన తప్పిదాల మీద, మోసాల మీద, రైట్ నర్సయ్య గౌడ్ గారు చివరిగా చెప్పండి, మరి జైలుకు పంపడం బీజేపీకి ఉన్న మరి ఓటు బ్యాంక్ శాతం ఎంత అంటారు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద? నేను ఒకటే బీజేపీకి ఎంత శాతం ఉన్నది దానికంటే, హుజురాబాద్ లో మాకు లైవ్ విషయం చెప్తాను. హుజురాబాద్ లో మాకు 1800 ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ కు 62,000 ఓట్లు వచ్చినాయి, టిఆర్ఎస్ గెలుపొందింది. మరి అలాంటి ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర మరి 1800-1700 వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా గెలిచిందంటే సమాధానం ఏం చెప్తారు? ప్రజలలో మార్పు వస్తా ఉంది, ప్రజల ఆలోచన విధానం మారుతా ఉంది. మాకు ఈ రోజు ఎంత ఓటు బ్యాంక్ ఉందనేది కాదు, ఎకాఎకరే రఘునందన్ రావు గారి దగ్గర కూడా అక్కడ సిరిసిల్ల, ఇక్కడ ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని గెలుచుకోవడం అంత ఆషామాషి కాదు కదా. ప్రజలలో మార్పు వస్తే ఏదైనా సాధ్యమే. కాబట్టి ఇలా ప్రజలలో మార్పు వస్తా ఉంది, కేసీఆర్ మీద వ్యతిరేకత వస్తా ఉంది, భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు కానీ, గిరిజనులకు కానీ, మిగతా వాళ్ళకి కానీ ఏ కోణంలో న్యాయం చేయాలనే ఆలోచన మేనిఫెస్టోలో పెట్టి ఆటోమేటిక్ గా ప్రజలలోకి వస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ ని తప్ప ఓడించి తీరుతాం. రైట్ అండి, మిట్టా నర్సయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అదేవిధంగా మరి విజయరామరావు గారు, మన బీజేపీ నాయకులు, వారికి కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి ఎస్సీ సెగ్మెంట్లన్నీ కూడా గెలవాలి అన్న కోణంలో మరి ఆ యొక్క బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధిష్టానం కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దళితుల చూపు బీజేపీ వైపు అంటున్నారు మరి వివేక్ గారు. మరి వారి చూపు ఎటువైపు ఉంటుంది? మరి ఎస్సీ సోదరులు అంటే వారికి కావాల్సిన డిమాండ్స్ ఇప్పటికే బోలెడన్ని వెనకబడి ఉన్నాయి, బోలెడన్ని మరి మూలనబడి ఉన్నాయి. మరి ఆ డిమాండ్లన్నీ ఎవరైతే తీరుస్తూ ఉన్నారో, లేకపోతే ఎవరైతే తీరవబోతారో ఆ యొక్క తీర్పు అన్నది ఓటు రూపంలో తాము ఇవ్వడానికి ఎస్సీ సోదరులందరూ కూడా ఆయా సెగ్మెంట్ల వారీగా ఉన్నారన్న విషయం సో మరి విశ్లేషణాత్మకంగా తెలిసిందే. మరి ఎవరు ఏం చేయబోతున్నారు, అలాగే ఓటర్ ఏ విధంగా తన యొక్క నాడిని చూపించబోతున్నాడు అన్నది కూడా వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.